హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏంటంటే పాస్పోర్ట్ గురించి నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలి, అలాగే పాస్పోర్ట్ అనేది ఏంటంటే మనకి అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే మనకి అక్కడ ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలాగే మనకి ఎన్ని రోజుల్లో పాస్పోర్ట్ వస్తుంది, పాస్పోర్ట్ టైప్స్ ఏంటి అంటే అవన్నీ చెప్తాను. సో జనరల్గా ఏంటంటే మీకు పాస్పోర్ట్ అనేది ఏంటంటే మనకి ఏంటంటే ఇండియాలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మీకు పాస్పోర్ట్ అనేది అవసరం లేదు. సో ఇండియాలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే అంటే ఎయిర్పోర్ట్ అంటే ఫ్లైట్ ట్రావెలింగ్ అంతా కూడా ఎయిర్పోర్ట్లో ఏంటంటే మీకు ఆధార్ కార్డు కానీ ఏదైనా ఐడి కార్డ్ ప్రూఫ్ కానీ టికెట్ కానీ చూపిస్తే మీకు అలౌ చేస్తారు. సో దాన్ని డొమెస్టిక్ ట్రావెల్ అంటారు అనమాట. అయితే మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలనుకుంటే కనుక మీరు అవుట్ సైడ్ ఆఫ్ ది ఇండియా అంటే భారతదేశం నుంచి బయటికి మీరు ట్రావెల్ చేయాలనుకుంటే కనుక పక్కాగా మీకు పాస్పోర్ట్ అనేది అవసరం అనమాట. సో పాస్పోర్ట్ అనేది ఏంటంటే మనకి ఏంటంటే 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి నార్మల్లో దొరుకుతుంది, ఇంకోటి తత్కాల్లో దొరుకుతుంది అనమాట. సో అలాగే పాస్పోర్ట్ అనేది ఫ్రెష్ రీఇష్యూ అని ఉంటుంది. సో ఫ్రెష్ అంటే కొత్తగా ఎవరైనా అప్లై చేస్తే అది ఫ్రెష్ పాస్పోర్ట్. ఎవరైనా సరే రీఇష్యూ కానీ రెన్యువల్ కానీ ఉంటే కనుక అంటే పాస్పోర్ట్ ఎక్స్పైరేషన్ ఉంటుంది. సో మేజర్స్కి అయితే 10 years ఆఫ్ ఉంటుంది. సో ఇన్ఫాంట్స్కి అయితే 5 years అనేది ఉంటుంది అనమాట. సో మైనర్స్కి అయితే కొంచెం 7 to 10 years ఇస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ అది ఇంకా ఖచ్చితంగా నాకు తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నేను మీకు తెలియపరుస్తాను. అయితే మనం పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలి, పాస్పోర్ట్ ఏ వెబ్సైట్లో అప్లై చేయాలి, సో ఫేక్ వెబ్సైట్స్ ఏవైనా ఉంటే కనుక చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మనం పాస్పోర్ట్ అప్లై చేయడానికి ఏంటంటే మనీ పే చేయాల్సి ఉంటుంది. సో మనీ పే చేయాల్సి ఉంటుందంటే ఫ్రెష్ అప్లికేషన్ మీరు నార్మల్గా అప్లై చేస్తే కాస్ట్ అనేది 1500 అవుతుంది. అదే మీరు తత్కాల్ అప్లై చేస్తే కనుక మరో 2000 ఎక్స్ట్రా పెనాల్టీ అనేది పడుతుంది అనమాట. అలాగే మీరు పేజెస్ అనేవి ఉంటాయి, 36 pages 60 pages పాస్పోర్ట్ బుక్లెట్కి. సో 36 pagesకి అయితే మీకు కాస్ట్ అనేది ఏం పడదు. అదే 60 pages మీకు కావాలంటే కనుక 500 rupees ఎక్స్ట్రా పడుతుంది. సో నేను ఏం చెప్తానంటే సో 500 rupees దగ్గర మీరు పేజెస్ అనేది మీకు ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మరో 30 pages ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఆబ్వియస్గా మీకు వీలైనంత వరకు ఏంటంటే 60 pages బుక్లెట్ మాత్రం తీసుకోవడానికి మీరు ట్రై చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది మనం ఇప్పుడు చూద్దాం వెబ్సైట్లో ఎలా లాగిన్ అవ్వాలి. నేను కొన్ని స్క్రీన్ షాట్స్ పెడతాను, వాటి గురించి చెప్తాను. మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంటేషన్ రిక్వైర్ అనేది మీరు చూసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి. చివరిలో మీకు డాక్యుమెంటేషన్ చెక్ లిస్ట్ అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు అంటే డాక్యుమెంట్స్ ఏం అవసరం, అంత ఈజీ ప్రాసెస్ అనమాట. సో చాలా ఈజీ ప్రాసెస్ అనేది చేశారు. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. వీడియో చూస్తే కనుక మీకు ఆ విషయం అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ గాయ్స్. సో మీరు ముందుగా ఏంటంటే పాస్పోర్ట్ సేవ అని ఏంటంటే బ్రౌజర్లో కొట్టి సో పాస్పోర్ట్ సేవ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఫేక్ వెబ్సైట్లో క్లిక్ చేయకండి. సో మంచి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సో మీకు ఏంటంటే పాస్పోర్ట్ సేవలో మీకు ఆప్షన్స్ ఉంటాయి. న్యూ యూజర్ రిజిస్ట్రేషను, ఎగ్జిస్టింగ్ యూజర్ రిజిస్ట్రేషను, అపాయింట్మెంట్ అవైలబిలిటీ, అప్లికేషన్ స్టేటస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు యూజర్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాలి. సో యూజర్ రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలంటే కనుక న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మీకు ఏంటంటే డీటెయిల్స్ ఏమేమి ఫిల్ చేయాలో ఓపెన్ అవుతుంది. అందులో ఏంటంటే మీ డీటెయిల్స్ అన్ని పాస్పోర్ట్ ఆఫీస్ నియర్ బై ఏది ఇవ్వాలి, గివెన్ నేము, సర్నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే లాగిన్ ఐడి ఏం కావాలి అన్ని డీటెయిల్స్ మీరు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే సో మీకు కొత్త యూజర్ రిజిస్ట్రేషన్కి లింక్ అనేది వస్తుంది. దాని వెరిఫికేషన్ అనేది ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్తే కనుక లాగిన్ ఐడి అడుగుతుంది. సో లాగిన్ ఐడి మీరు ఇచ్చిన తర్వాత ఏంటంటే పాస్వర్డ్ అవి ఇచ్చిన తర్వాత అది ఆబ్వియస్గా సక్సెస్ఫుల్ లాగిన్ అయ్యి మీకు ఏంటంటే పాస్పోర్ట్ సేవ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ సేవ్డ్ అండ్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ అంటే ఇది వరకు మీరు ఏమైనా చేస్తుంటే కనుక అది ఓపెన్ చేస్తుంది. లేదంటే లెఫ్ట్ సైడ్లో మీకు ఆప్షన్ ఉంటుంది అప్లై ఫ్రెష్ పాస్పోర్ట్ అని చెప్పేసి, దాని మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఫ్రెష్ పాస్పోర్ట్ అనేది అప్లై చేయడానికి మీకు ఏంటంటే ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. సో అప్లై ఫ్రెష్ అప్లికేషన్ అనేది మీరు క్లిక్ చేసిన తర్వాత సో క్లిక్ చేశాక ఏంటంటే ఆబ్వియస్గా ఏంటంటే మీకు ఏంటంటే ఫస్ట్ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. నార్మల్ కావాలా, తత్కాల్ కావాలా, లేదా ఫ్రెష్ పాస్పోర్టా, రీఇష్యూ పాస్పోర్టా, 36 pages 60 pages. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటంటే వెరీ క్లారిటీగా అడుగుతుంది అనమాట. మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి అనమాట. సో చెప్పాను కదా 36 pages 60 pages. సో 500 rupees మాత్రమే డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఇది మేజర్స్కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మైనర్స్కి అయితే మాత్రం 36 pages మాత్రమే ఇస్తారు, 60 pages అనేది ఇవ్వరు. సో వన్స్ మీరు ఏంటంటే అక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేయగానే మీకు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ నేము, మీ జెండరు, మీ డేట్ ఆఫ్ బర్త్,
బర్త్, మీరు ఎక్కడ, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ, సో మీరు మ్యారీడా, సింగిలా, సో మీరు సిటిజన్షిప్ బై బర్త్ ఇండియానా, డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుందన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది ఏంటంటే నాన్ ఈసీఆర్, ఈసీఆర్ కేటగిరీ అనేది ఓపెన్ అవుతుంది. సో కిందకు వస్తే కనుక, అలా కిందకు వస్తే కనుక మీకు అది చూపిస్తుంది. నేను మీకు చూపిస్తాను. సో అక్కడ ఏంటంటే మీ యొక్క ఎడ్యుకేషన్ బట్టి ఈసీఆర్, నాన్ ఈసీఆర్ కేటగిరీ అనేది మారిపోతుంది. ఇక్కడ చూడండి, 7th పాస్ ఆర్ లెస్ అనేది పెడితే కనుక ఈసీఆర్ కేటగిరీ అనేది ఏంటంటే నాన్ ఈసీఆర్ అనేది నో చూపిస్తుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే నేను గ్రాడ్యుయేషను లేదంటే అంతకంటే ఎక్కువ ఇచ్చాను అనుకోండి, లేదంటే 10th క్లాస్ అబోవ్ ఇచ్చాను అనుకోండి, సో అది ఆబ్వియస్గా ఏంటంటే నాన్ ఈసీఆర్ కేటగిరీ అనేది ఏంటంటే ఎస్ అనేది మాత్రం ఎస్ అనేది చూపిస్తుంది. చూడండి ఇక్కడ 7th ఆర్ లెస్ అనేది ఉంది కదా, చూడండి ఇది ఇప్పుడు ఏంటంటే మనకి నేను గ్రాడ్యుయేట్ మార్చామనుకోండి, ఆప్షన్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అండ్ అబవ్ ఉంటే కనుక నాన్ ఈసీఆర్ కేటగిరీ ఎస్ ఉందన్నమాట. సో ఆ తర్వాత ఆధార్ నెంబర్ మీరు వ్యాలిడిటీ వెరిఫికేషన్కి వస్తుంది, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, బట్ ఆధార్ కార్డ్ అనేది డాక్యుమెంటేషన్లో నెససరీ అనమాట. ఆధార్ కార్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాత్రం. ఇక్కడే వెరిఫికేషన్ చేసుకుంటే చాలా మంచిది, బట్ అవ్వకపోతే కనుక మీరు అక్కడికి పట్టుకెళ్ళండి. అలాగే మీరు పాస్పోర్ట్ టైపు, అప్లికేషన్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ప్రజెంట్ అడ్రస్, ఎమర్జెన్సీ కాంటాక్ట్, ఐడెంటిటీ సర్టిఫికేట్ అన్ని ఇచ్చిన తర్వాత మీకు కొన్ని పోలీస్ వెరిఫికేషన్, ఎంతవరకు మీరు ఏదైనా పోలీస్ ఇష్యూస్లో ఉన్నారా, ఏవైనా అంటే కేసులో ఇన్వాల్వ్ అయినారా, అవన్నీ కూడా అడుగుతుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా నో అనే మీరు క్లిక్ చేయాలి. ఒకవేళ మీ పైన ఏమైనా కేసులు కానీ ఏమి లేకపోతే మీరు ఆల్మోస్ట్ అన్నీ కూడా నో అని క్లిక్ చేసేయండి, సరిపోతుంది. దీని తర్వాత ఏంటంటే మీకు ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషను అంటే పాస్పోర్ట్ సబ్మిషన్ అడుగుతుంది. అది అయిన తర్వాత ఏంటంటే మీరు కంప్లీట్గా మీరు ఏంటంటే స్కెడ్యూల్, అపాయింట్మెంట్ స్కెడ్యూల్లోకి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. పే చేయాలి, అమౌంట్ పే చేసేసి మీరు అపాయింట్మెంట్ స్కెడ్యూల్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. సో అపాయింట్మెంట్ స్కెడ్యూల్ అనేది ఏంటంటే మీ యొక్క నార్మల్ అయితే ఒకలాగా ఉంటుంది, తత్కాల్ అయితే చాలా స్పీడ్గా అవుతుంది కదా, సో అది చూసుకొని చేసుకోండి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్స్ అన్ని చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే డాక్యుమెంటేషన్ చెక్ లిస్ట్ వస్తే కనుక మీకు మెయిన్గా 3 డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. ఒకటి ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అనేది ఏంటంటే అడ్రస్ ప్రూఫ్, పక్కాగా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. రెండోదిగా ఏంటంటే అది కూడా ప్రెజెంట్ అడ్రస్ అనేది ఉండాలన్నమాట. యాక్చువల్గా పాస్పోర్ట్ కంటే లాస్ట్ 1 year నుంచి నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ అడ్రస్ అనేది ప్రెజెంట్ అంటే అదే పర్మనెంట్, అదే ప్రెజెంట్ అయితే ఇంకా సూపర్ అనమాట. సో ఆధార్ కార్డ్ అనేది పక్కా అవసరము. మ్యాక్సిమం ఆధార్ కార్డ్ అడుగుతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు 10th క్లాస్ అడుగుతారు అనమాట. 10th క్లాస్ జెరాక్స్, 10th క్లాస్ ఒరిజినల్ అనేది అక్కడ చెక్ చేస్తారు చెక్ లిస్ట్లో. సో 10th క్లాస్ ఒరిజినల్ అనేది పక్కా ఉండాలి. ఆ తర్వాతగా ఏదైనా అంటే ఎలక్షన్ ఐడి కార్డు కానీ లేదంటే పాన్ కార్డు కానీ ఉంటే మీకు సరిపోతుంది అనమాట. సో ఇదంతా ఎవరికంటే మేజర్స్కి. మీకు ఇందాక చెప్పాను కదా నేను. సో ఈసీఆర్ అనేది నాన్ ఈసీఆర్, ఈసీఆర్. సో మీరు 10th క్లాస్ అబోవ్ ఉంటే కనుక, సో గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఉంటే కనుక మీరు నాన్ ఈసీఆర్ కేటగిరీలోకి వస్తారు. అదే మైనర్స్ అయితే పక్కాగా ఏంటంటే ఈసీఆర్ కేటగిరీలోకి వస్తారు. సో మీకు ఏంటంటే మీకు మెయిన్గా ఈ 3 డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, తర్వాత 10th క్లాస్, పక్కాగా 10th క్లాస్ ఒరిజినల్ చూస్తారు. 10th క్లాస్ ఒరిజినల్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్గా తీసుకుంటారు. తర్వాత మీరు ఆధార్ కార్డ్ అనేది అడ్రస్ ప్రూఫ్గా తీసుకుంటారు. ఇంకొక ఐడియా ఏంటంటే సపోర్టింగ్ డాక్యుమెంట్గా తీసుకుంటారు. పాన్ కార్డు కానీ, ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డు కానీ, వాటర్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఏదైనా ఈ 3 ప్రూఫ్స్ ఉంటే సరిపోతుంది. అలాగే అటాస్టేషన్ బయట మనం ఎక్కడ చేయించక్కర్లేదు, మీరు సెల్ఫ్ అటాస్టేషన్ ఉంటే సరిపోతుంది. సెల్ఫ్ అటాస్టేషన్ అనేది సరిపోతుంది. అలాగే మీరు నార్మల్ అప్లై చేస్తే అక్కడ మీరు ఏ డాక్యుమెంటేషన్ మీద కూడా మీరు సైన్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే సో కాన్సెంట్ అనేది ఉంటుంది కదా, సో హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ అది. అదే మీరు తత్కాల్ అప్లై చేస్తే కనుక తత్కాల్లో ఏమైనా ఫెయిల్యూర్స్ అయితే కనుక పాస్పోర్ట్ అనేది క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది, లేదంటే పోలీస్ వెరిఫికేషన్ మరలా ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఒక సెపరేట్ డాక్యుమెంట్లో ఎనెక్సరీ డాక్యుమెంట్ అనేది ఉంటుంది, అందులో సైన్ తీసుకుంటారు. అయితే మీకు పోలీస్ వెరిఫికేషన్ అనేది ఎట్లా ఉంటుంది? పోలీస్ వెరిఫికేషన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే నార్మల్ అయితే కనుక పాస్పోర్ట్ ఆఫీసులో మీరు షెడ్యూల్ అండ్ అపాయింట్మెంట్ అంతా కంప్లీట్ చేసుకొని అక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత అక్కడ నుంచి డాక్యుమెంట్స్ మీ దగ్గరలో ఉన్నటువంటి జ్యుడిషియల్ దాన్ని బట్టి ఏంటంటే అక్కడ పోలీస్ వెరిఫికేషన్కి పంపిస్తారు దగ్గరలో ఉన్న స్టేషన్కి. ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మీరు పక్కాగా ఉండాలన్నమాట. సో పక్కాగా ఉండి సైన్ తీసుకుంటాడు. అలాగే ఆయన ఏంటంటే ఎకనాలజ్మెంట్ స్లిప్లో బార్ కోడ్ అనేది ఉంటుంది. మనకు ఎకనాలజ్మెంట్ స్లిప్ ఇస్తారు పాస్పోర్ట్ ఆఫీస్లో. అక్నాలజ్మెంట్ స్లిప్ చూపిస్తే వీళ్ళ అప్లికేషన్ ఎకనాలజ్మెంట్ స్లిప్లో ఉన్నటువంటి బార్ కోడ్ 2
బార్కోడ్ నెంబర్ 2 మ్యాచ్ అయ్యేవా లేదా చెక్ చేసుకుంటారు. అలాగే మీ సిగ్నేచర్స్ 3 to 4 సిగ్నేచర్స్ అవసరం ఉంటుంది డాక్యుమెంట్స్ మీద. అవి తీసుకొని వాళ్ళ సిస్టంలో అప్లోడ్ చేసుకుంటారు అనమాట మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి. సో కాబట్టి పోలీస్ క్లియరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది పాస్పోర్ట్. అంటే పోలీస్ క్లియరెన్స్ అనేది చాలా అవసరం పాస్పోర్ట్గా మనకి రావాలి అంటే నార్మల్లో. తత్కాల్లో అయితే కనుక మీకు పాస్పోర్ట్ 3 to 4 డేస్లో మీకు డెలివరీ అయిపోతుంది అనమాట. స్పీడ్ పోస్ట్లో చేసేస్తారు. ప్యారలల్గా మీరు పాస్పోర్ట్ ఇలా అప్లై చేశారో లేదో ఆ వెరీ నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఈ రోజు మీరు తత్కాల్ పాస్పోర్ట్ అప్లై చేస్తే కనుక వెరీ నెక్స్ట్ డే తర్వాత రోజే మీకు పోలీస్ అనేది ఫోన్ చేస్తాడు, మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి, నేను ఇలా పోలీస్ వెరిఫికేషన్కి వస్తా అని చెప్పేసి. ఇమీడియట్గా పోలీస్ వెరిఫికేషన్కి వస్తాడు, ఇమీడియట్గా అయిపోతుంది. 3 to 4 మీ సిగ్నేచర్స్ తీసుకుంటాడు, వెంటనే ఆయన అప్లోడ్ చేసుకుంటాడు. అయితే పోలీస్ వెరిఫికేషన్ ఒక వైపు ఉంటుంది, మీకు పాస్పోర్ట్ అనేది ఆబ్వియస్గా వచ్చేస్తుంది అనమాట. అయితే పాస్పోర్ట్ అనేది హోల్డ్ చేయడానికి పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకు? పోలీస్ ఒకవేళ క్లియరెన్స్ ఇవ్వకపోతే, తత్కాలంలో మీకు పాస్పోర్ట్ వచ్చేసినా సరే ఒకవేళ పోలీస్ క్లియరెన్స్ ప్రాపర్గా లేకపోతే ఆ పాస్పోర్ట్ నోటీస్ అనేది మన ఇంటికి పంపిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా పాస్పోర్ట్ రిలేటెడ్, మైనర్స్ కానీ మేజర్స్ కానీ గ్రాడ్యుయేషన్స్ చేస్తున్న వాళ్ళు కానీ చదువుతున్న వాళ్ళు కానీ ఏమైనా సరే అవసరం ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్లో మీ యొక్క క్వశ్చన్స్ తెలియపరచండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే మీకు పాస్పోర్ట్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా సరే నేను మ్యాక్సిమం మీకు సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ.